భూభారతి చట్టం ద్వారా అధికారులు కబ్జాకు గురైనటువంటి ల్యాండ్లను కూడా పూర్తిగా సర్వే చేసి ఏ భూమి ఎక్కడుందనేది మొత్తం గుర్తించాలన్నటువంటి ఒక సూచనలు కూడా చెప్పినట్టుగానే అధికారులు కూడా ఉద్యుక్తులయ్యారు. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కబ్జాకు గురైనటువంటి భూమిని ఇక్కడ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం స్టేషన్ గన్పూర్లో ఉన్నాము. స్టేషన్ గన్పూర్లోని శివునిపల్లి ప్రాంతాల్లో మనం ఉన్నాము. ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 45, 46 అలాగే 36, 37 సర్వే నెంబర్ల ప్రాంతంలో కూడా 46కు సంబంధించినటువంటి ఎకరానికి పైగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏం జరిగిందనే దాని మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం శివునిపల్లిలో ఉన్నాము. ఒక్కసారి ప్రస్తుతానికి ఏదైతే అధికారులు కబ్జా నుండి విముక్తి పొందించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఉంది. అసలు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఆర్టీవీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఉన్నటువంటి ఈ ప్లేసు అంటే మనం ఉన్నటువంటి ప్లేసు 36, 37 అలాగే 45, 46 అంటే 4 సర్వే నెంబర్ల పరిధికి సంబంధించి సెంటర్ పాయింట్లో ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాయి 4 సర్వే నెంబర్ల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇది ఒక్క రాయి అంటే ప్రస్తుతానికి నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి సర్వే నెంబరు 37, ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ముందున్నటువంటి సర్వే నెంబరు 36, ఇప్పుడు ఇటు పక్కన ఉన్నటువంటి ఈ సర్వే నెంబరు 45. ఇప్పుడు మనం ఏదైతే కబ్జాకు గురైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నామో ఆ ప్లేస్ మాత్రం ఇది 46 అంటే 46లో మొత్తం 34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనికి సంబంధించి 14 ఎకరాల భూమిని మాత్రం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు అధికారులు కేటాయించారు. ప్రస్తుతానికి ఈ 4 సర్వే నెంబర్ల కూడల నుంచి మనం ప్లాన్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం వస్తున్నటువంటి ప్లేస్ 46 సర్వే నెంబర్లోకి మనం వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ 46 సర్వే నెంబర్లో కూడా ఇక్కడ మనం స్థానికంగా కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఎట్లాంటి ఆరోపణలు ఇక్కడ ఎదుర్కొన్నారు, అధికారులు వచ్చి ఏం చేశారు ఒక్కసారి స్థానికంగా ఉన్నటువంటి ఈ 36 సర్వే నెంబర్లో పట్టా భూములు ఉన్నటువంటి వాళ్ళని కూడా కనుక్కుందాము. అన్న, ఏం జరిగింది అసలు? దాదాపు మొన్నటి నుంచి కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణము, కబ్జాలకు గురైనటువంటి ఆరోపణలు, ఒకరి మీద ఒకరు బదనాం చేసుకోవడము, ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. చివరికి అధికారులు కూడా వచ్చి మొత్తం హద్దులు బాతి సర్వే నెంబర్లను కూడా ఇది కబ్జాకు గురైందని చెప్పి తేల్చి ఇక్కడ పక్క చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం జరిగింది మీరు ఒకసారి చెప్పండి బ్రీఫ్గా. సార్, నా పేరు చిక్కుడు రమేష్, శివునిపల్లి సార్. నేను రైతును. వచ్చేసి 36 సర్వే నెంబరు మాది 12 ఎకరాల 18 గుంటలు ఉంటుంది. కాకపోతే కొంత ల్యాండ్ అమ్ముకున్నాము. ఒక 20-25 గుంటలు మేము అటు మా కొట్టాలో అవి వాటి విషయంలో మేము ఆపుకోవడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు నేను 3 సార్లు సర్వేరు ద్వారా మేము చుట్టూ హద్దులు నియమించుకొని అమ్మేసి ఉన్నాము. కొంచెము మూల మాత్రము కొద్దిగా గొప్ప 10 ఫీట్లు రోడ్డు బౌండరీ నుంచి ఒక 10 ఫీట్లు అందాదగా అసైన్ ల్యాండ్ ఉన్నట్టు సర్వేరు చెప్పుడు జరిగింది. అదేవిధంగా 36 సర్వే నెంబర్లోకి వెళ్ళి డైరెక్ట్ రోడ్డు పోయింది. 25 గుంటల నుంచి దాదాపు 30 గుంటల మా భూమిల నుంచే రోడ్డు పోయింది. అప్పుడు సర్వే చేసిన ఆయన ఏమి అన్నారు అని అంటే మాతోని కొంచెము దానికి ఓర్చుకోదా గవర్నమెంట్ ల్యాండ్ అందులో ఉన్నది అని కూడా పూర్తి స్థాయిలో మాకు తెలియదు. వాస్తవంగా ఇటు కిందికి 45 నెంబర్ పంటి 46 నెంబర్ల కొంచెం 10-15 గుంటలు ఉంటుంది అనేది వాస్తవం. అది నాకు కూడా కొంత మేరకు తెలుసు. అయితే ఇంతగానం పోతుంది, వాళ్ళు సర్వేర్లు వచ్చి బాజాప్తా ఇంత చేస్తారు అనేది అవగాహన లేదు. మేమేమో అనుకున్నాము అని అంటే మాకు రోడ్డుకి బౌండరీ కింద ల్యాండ్ పోయింది కాబట్టి దాని మందం సర్వేర్ ఆడ ఉంటే చూద్దామని ఆర్డీఓ కానీ లేదంటే కలెక్టర్ కానీ సంప్రదింపులు చేసి ఇది మాకు సమన్వయం చేస్తారు అనే నమ్మకంతోనే ఉన్నాము తప్ప ఇలా అధికారుల మీద కానీ సర్వేర్ల మీద కానీ లేకపోతే మిగతా ఏ వ్యవస్థ మీద కానీ ఈడ కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఇలా ల్యాండ్ను వేరే చేసే విధానం కూడా ఏం లేదు. వాళ్ళకు రిక్వెస్ట్ చేసే ఇది పోయింది అనే దాని మీదనే 36లో మీ రోడ్డు మీదకి పోయింది కాబట్టి ఇప్పుడు 46 సర్వే నెంబర్ది కూడా రోడ్డు పక్కన మీకు అనుసంధానంగా ఉంది కాబట్టి సమన్వయం చేయమని చెప్పి మీరు చెప్పిన అధికారులకి, ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మేము పోలేదు వాళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి పోయే ఆలోచనలో ఉన్నాం. మేము కూడా మాకు దీని మీద ఎందుకు ఇంత ఇష్యూ జరిగింది? ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కబ్జాలకు గురైనాయి, దాదాపు 2 కోట్లకు పైగా విలువ ఉన్నటువంటి భూమి అన్యాక్రాంతమైంది అన్నటువంటి వార్తలు, ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడము, ఇంత ఏం జరిగింది అనుకోవచ్చు? దీనికి ఇది కారణం ఏంటనుకుంటారు? వాస్తవం చెప్పాలంటే మనం ఒకరి మీద ఒకరికి చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఒకటి పడింది. వెనుక ఎస్సీ వాళ్ళు వాస్తవంగా రైతులు పంటలు పండించుకున్నట్టు బోర్లు వేయడము అటువంటి జరిగినాయి.
ఈ ముందస్తు ఈ మాత్రం ఎకరమో లేదు అంటే 30 గుంటల వరకు ఇట్లా ఉంది. కాకపోతే ఈ 45 సర్వే నెంబర్కు సంబంధించిన దాంట్లో వాళ్ళకు వాడకనే ఇది ఇంత లేవనెత్తినట్టు నాకు మాత్రం అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే 45 సర్వే నెంబర్లు ఉన్నారో వాళ్ళకు ఒకరికొకరు పడక అడ్జస్ట్మెంట్ కాక ఒకవేళ వాళ్ళు అడ్జస్ట్ ఉంటే ఇది బయటికి రాకపోయేది. అనేది నాకైతే నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఒకరి మీద వేరే మనం రుద్దడం, వేరే దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అయితే ఏం లేదు. కొద్దో గొప్ప 10-15 గుంటలు ఉన్నది అనేది నాకు గతంలో కూడా తెలుసు. అంతవరకు అయితే తెలుసు. థ్యాంక్ యూ. మెయిన్ రోడ్కు ఉన్నది కాబట్టి వాళ్ళకు దారి కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది ఇక దారి 37 సర్వే నెంబర్లో వాస్తవంగా మా 36 సర్వే నెంబర్లకి వెళ్ళి ఏదైతే రోడ్డు పోయిందో వాళ్ళకు కూడా 37 గుంటలకి వెళ్ళి పోయింది. అధికారులు కూడా దీన్ని వాళ్ళు ఫీల్డ్ మీద కూడా దౌర్జన్యం ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంతో 25 ఫీట్లో 30 ఫీట్లో వాళ్ళకు కూడా దారి ఇచ్చి ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరించాలని నేను కోరుకుంటాను. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 36 సర్వే నెంబర్ల నుండి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నటువంటి ఆ రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు తార్ రోడ్డు అంటే డబుల్ రోడ్డు ఆ రోడ్డు వెళ్ళింది కాబట్టి ఆ గతంలో ఉన్నటువంటి భూమి కూడా వాళ్ళది అక్కడ కొంత భూమి కోల్పోయారు కాబట్టి ఇక్కడ సమన్వయం చేయాలన్నట్టు ఒక ఆలోచన ఉన్నది. ఇక్కడ వాళ్ళకు కూడా ఏంటంటే మొత్తం 45 సర్వే నెంబర్కి సంబంధించి కూడా ఆ పక్కనే దీనికి అనుకునే మెయిన్ రోడ్డుకు ఉంది కాబట్టి దీన్ని చూద్దామన్నటువంటి ఒక ఆలోచనతోటి 46 సర్వే నెంబర్లో కూడా భూమిని వాళ్ళు తీసుకుందామన్నటువంటి ఒక ప్లాన్ అయితే చేశారన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు 46 సర్వే నెంబర్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ప్రస్తుతానికి అది చూస్తున్నటువంటి హద్దులు బాటినటువంటి ఈ ప్రాంతం అంతా 45 సర్వే నెంబర్, దానికి అనుసంధానంగా ఉన్నదే 46 సర్వే నెంబరు. ఈ 46 సర్వే నెంబర్లో కూడా ఇక్కడ భూమి అంటే అధికారులు వచ్చిన తర్వాత మొత్తం ఈ సాఫ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం నిన్న భూభారతికి సంబంధించి కూడా కొత్త ఒక ప్రణాళికతో బద్దంగానే ఇక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎవరి భూమి ఎంత ఉంది కొలిసి చూసిన తర్వాత ఇది ఈ 46 సర్వే నెంబర్ ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే 46 సర్వే నెంబర్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఈ కనీలు బాతినటువంటి ఏవైతే ఈ ప్లేస్ ఉన్నాయో ఇవన్నీ ఈ ప్రాంతం అంతా దాదాపు 46 సర్వే నెంబర్. అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి హద్దులు ప్రభుత్వ అధికారులు కూడా బాతిండ్రు. ఈ హద్దు నుండి అవతలకి ఇప్పుడు కనీలు అయితే ఏవైనాయో ఇదంతా వెనక్కి మాత్రం ఇది 45 సర్వే నెంబరు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది మాత్రం 46 సర్వే నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం అన్న వాళ్ళు పోదు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ 45 సర్వే నెంబర్కు ఆనుకొని ఇక్కడి నుండే ఈ 46 సర్వే నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఈ 46 సర్వే నెంబర్ కూడా రోడ్డుకు అనుసంధానంగా ఉంది. అంటే ఇది కమర్షియల్ బిట్ అవుతుంది. ఈ కమర్షియల్ బిట్కు సంబంధించి కూడా ఇది కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు అయితే ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి మెయిన్ రోడ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కనిరి ప్రభుత్వ అధికారులు బాతినటువంటి ఆ పోల్స్ కూడా మనం ఈ పెద్ద పోల్స్ ఏవైతున్నాయో ఇక్కడ నుండి అక్కడ చదువు చేసినటువంటి ప్రాంతం వరకు కూడా మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇదంతా 46 సర్వే నెంబరు. దీంట్లోనే దాదాపు ఒక ఎకరం భూమి కూడా అన్యాక్రాంతమైనట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ 45 సర్వే నెంబరు పట్టేదారులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము. అప్పుడు అసలు ఏం జరిగింది, ఇదివరకు కూడా దీని మీదనే కబ్జాలు గురవుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి నిజంగా దీంట్లో వాస్తవం ఎంత, అధికారులు వచ్చి ఇదివరకు ఎక్కడ ఉండే ప్లేసెస్ మళ్ళీ ఎక్కడి నుంచి ఎటు తీసి మళ్ళీ ఎక్కడ పెట్టారు ఇవి? నమస్కారం అండి. శున్పల్లి గ్రామం అండి, మండలం గన్పూర్ జిల్లా, జనగాం జిల్లా అండి. శున్పల్లి గ్రామంలో ఉన్నటువంటి నమిలిగొండ రోడ్డు నుండి వెళ్తున్నటువంటి గ్రామ శివార్లో ఉన్నటువంటి 45 నెంబర్ పట్ల భూమి అండి. మాది 12 ఎకరాల 10 గుంటలు మాది పట్ల భూమి అండి. దానికి ఆనుకున్నటువంటి ల్యాండ్ 46 నెంబర్ ప్రభుత్వ భూమి అండి. ప్రభుత్వ భూమిగా వాళ్ళు అధికారులు గుర్తించారండి. మాకు ఉన్నటువంటి ఈ 45 నెంబర్ 12 ఎకరాల 10 గుంటలు వంశపారంపర్యంగా వచ్చిందండి. మేము తీసుకున్నది కాదు, మేము భూమి ఆక్యుపై చేసుకున్నది కాదు, మాకు వంశపారంపర్యంగా తాత ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండ్ అండి. అందులో ఉన్నటువంటి ల్యాండ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 46 నెంబర్కి ఆనుకొని ఉండడం వల్ల ఇరువైపులా రోడ్డు ఉందండి. అటు ఇరువైపులా రోడ్డు ఉండడం వల్ల మాకు 37 నెంబర్లో కూడా మా పట్ల భూమి అండి. అందులో రోడ్డు పోవడం వల్ల మాకు ఉన్నటువంటి ల్యాండ్ అక్కడ పోయినందున రోడ్డు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ మేము తక్కువ వస్తుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఆ అధికారులు అప్పుడు ఉన్నటువంటి అధికారులు పట్టువాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడుకోమని చెప్పేసి అన్నారండి. దాని దృష్టిలో పెట్టుకొని మాకు ఇప్పుడు ఏ సమయంలో అధికారులు చెప్పింది తహసీల్దార్లు అప్పుడు ఇదివరకు ఏ సంవత్సరంలో? ఇక మాకు తాత ముత్తాలు మా నాన్న వాళ్ళు చెప్పిండ్రు, మా తాతలు చెప్పిండ్రు. అది దానికి ఏమంటే పేపర్స్ ఏం లేవండి. వంశపారంపర్యంగా వచ్చిన ల్యాండ్ మనకి ఎవరికి అద్దులు కూడా యాక్చువల్గా మాకు ఇక్కడ అద్దు ఉన్నది, అక్కడ అద్దు ఉన్నది 12 ఎకరాల 10 గుంటలు అండి మాకు ఉండవలసిన పట్ల భూమి 45లో. అయితే ఈ 12 ఎకరాల 10 గుంటలు ఇప్పుడు దీంతో కలిపితే అక్కడ పోయింది
పోయింది కాబట్టి దీంతో కలిపితే 12 ఎకరాల 10 గుంటలు వస్తుందా మరి? లేదండి, అక్కడ నెంబర్ ఆ నెంబర్ వేరే, ఈ నెంబర్ వేరే. సర్వే నెంబర్ వేరు, మీకు అది పోయింది కాబట్టి ఒకవేళ ఇది దీంట్లో అంటే 45 సర్వే నెంబర్కి ఇది 46 అని తెలియదు మీకు? తెలియదండి, ఆ ప్రభుత్వ భూమి అనే విషయం తెలియదు. సరే, ఉన్నటువంటి అధికారులు మన వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం వచ్చి సర్వే చేసుకోవడం జరిగింది 46లో. సర్వే చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తము 45లో ఉన్నటువంటి ల్యాండ్ మేము కొలుచుకొని తర్వాత మీకు ఏ భూమి ఎక్కడికైతే అధికారులకు వస్తుందో మీరు తీసుకోమని చెప్పేసి మేము కూడా అధికారులను కోరడం అయింది. సరే, వాళ్ళు కూడా మాకు కూడా టైం ఇచ్చి మేము కొలిపించుకొని తీసుకోమని చెప్పినప్పుడు అధికారులు కూడా గుర్తించి నెక్స్ట్ డే వచ్చి గుర్తించి అద్దులు పెట్టడం జరిగింది. సో మేము అధికారులు మేము కూడా ఏంటంటే మా ప్రభుత్వ భూమి మాకు అవసరం లేదు సార్, మాకు ఉన్నటువంటి పట్ట భూమి మాకు కావాలని చెప్పేసి అనుకున్నాము. ఉన్నటువంటి అద్దుల ప్రకారం కొలిస్తే కొంత రోడ్డు నుండి ల్యాండ్ వాళ్ళ గవర్నమెంట్ అని చెప్పేసి అద్దులు పెట్టడం జరిగింది. మేము కోరడం ఏంటంటే అధికారులు 37 నెంబర్లో సర్వే నెంబర్లో మాకు కొంత ల్యాండ్ పోయిందండి. ఆ పోయినంత ల్యాండ్ మాకు ఏంటంటే కనీసం మాకు 45కి పోవాలంటే దారి కూడా లేకుండా పోయింది. ఆ 37లో పోయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం ఐడెంటిఫై కనీసం ఒక 15 గుంటల వరకు పోయిందండి మా సొంత ల్యాండ్. దాన్ని గుర్తించి కనీసం మాకు దారి అన్న ఇవ్వాలని చెప్పేసి అధికారులు మేము రిక్వెస్ట్ చేసుకొని చేద్దామని మేము అధికారికంగా అధికారులకి మేము ఇంకా అఫీషియల్గా ఏమి ఇవ్వలేదు. ఎందుకు వెలుగులోకి వచ్చింది? మన ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు, ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఇది 46 సర్వే నెంబర్ అని చెప్పి అధికారులు వచ్చి సర్వే దాకా ఎవరికి తెలియదు, మరి వెలుగులోకి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇది అంటే మాకు మాకు ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి కొంతమంది కానీ వాళ్ళకి మాకు పడని అగనిస్ట్ ఉన్న వాళ్ళు కానీ పైకి నుండి ఫోర్స్ చేసి వాళ్ళకు ల్యాండ్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ సీలింగ్ ఉందని చెప్పేసి అధికారులకు వాళ్ళు మెమోరాండం ఇవ్వడం వల్ల అధికారులు కూడా వచ్చి దాన్ని స్పందించి గుర్తించి అద్దులు పెట్టడం జరిగింది సార్. లోకల్లో కొంచెం మాకు పడని వాళ్ళ వ్యక్తులు ఉంటే సరే వాళ్ళు గుర్తించి పాదిగా కలెక్టర్ కానీ అప్రూవల్ చేసి ఆర్డీఓ కలవడం వల్ల అధికారులు వచ్చి గుర్తించి అదులు పెట్టడం జరిగింది. మా అదులు పెట్టేంత మాత్రం అధికారులు మేము తప్పుదేమో అంటలేమండి సార్. మా భూమి మాకు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం. మాకు ఉన్నటువంటి నష్టపరిహారం 30 సర్వే నెంబర్లో ల్యాండ్ పోయింది కాబట్టి కనీసం మాకు 45 బోనికి దారి అని ఇవ్వాలని చెప్పేసి అధికారులను మీకు రిక్వెస్ట్ చేసుకొని. అప్పుడు దారి పోయినప్పుడు మీకు నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు? అప్పుడు ఇక్కడ నష్టపరిహారం ఏమి ఇవ్వలేదండి. మా పట్ట భూమి అయినప్పుడు కూడా అప్పుడెప్పుడో 30 ఇయర్స్ 40 ఇయర్స్ రోడ్డు వైండింగ్ చేసినప్పుడు ఆ ల్యాండ్ పోయిందండి. దాని కూడా మాకు నష్టపోయింది. ల్యాండ్ మీకు నాకు ఒక 15 గుంటల దాకా పోతుందండి అప్రాక్సిమేట్గా. ఆ ఇరువైపులు ఉంటుంది మాకు రోడ్. మా దాంట్లోకెళ్ళి ల్యాండ్లోకెళ్ళి మొత్తం పోయిందండి. సరే, ఆ నష్టాన్ని గుర్తించి ఆ అధికారులు అప్పుడు వాళ్ళు చెప్పినారు. సరే, మా తాత ముత్తాతలు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు అద్దులకి ఇంతవరకు ఉంటుంది గింత అని చెప్పేసి లేదు. అసలు యాక్చువల్లీ జరగవలసిన విషయం ఏంటంటే మా భాగంలో ఉన్నటువంటి పాలకు ముందు సీలింగ్ భూమి ఉందండి. అది అసలు ఉంటుందనే విషయము మాకు తెలియదు. సరే, గుర్తించినంత మాత్రం మాకు నష్టం జరగకుండా అధికారులు కూడా కనీసం ఒక బాట అనేది ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డీఓ. దారి లేదు, ఇక్కడ దారి లేదండి. మాకు 45 బోర్డుకి దారి లేదండి. కనీసం అధికారులకు మేము కొంచెం రిక్వెస్ట్ చేసేదంటే కనీసం ఒక బాటానే ఇప్పించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి. అప్పటి నుండి మాత్రం ఇట్లనే వెళ్ళిపోతాం, అప్పటి నుంచి యూజ్ చేసుకుంటున్నారు. ఇక ముందు ఉంది కాబట్టి మనం 45 నెంబర్కి వెళ్ళి అది వెళ్ళిపోవడం దున్నుకోవడం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అధికారులకు 45 పక్కన ఉంది కాబట్టి 46 ప్రభుత్వ భూమి అనే విషయం మనకు తెలియదు. అది మా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది సార్. మేము కొన్నది కాదు, దీని ఏమన్నా మేము కబ్జా చేసింది కాదు, మేమేం చేసింది కాదు సార్. పక్కన ఉండడం వల్ల మేము వాడుకున్నంత మాత్రం భూ కబ్జా పాల్పడరని చెప్పేసి కొంతమంది పడని వ్యక్తులు ఇట్లా అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడినది మాత్రాన అధికారులు గుర్తించడానికి మేము దానికి ఒప్పుకున్నాం. మేమేంటంటే మా కనీసము ఆ 45లో మాకు ఉన్నటువంటి 12 ఎకరాల 10 గుంటలతో పాటు ఒక బాట అనేది ఉంటే దానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే మాకు భూ కబ్జాలకు పాల్పడ్డ అధికారులకు మీరు చెప్పినరా? వాళ్ళు ఏమైనా ఎట్లా రెస్పాండ్ అయ్యారు? లేకపోతే మీరు ఏమైనా వాళ్ళకి ఇప్పుడు కలిసే అవకాశం ఉందా? మీరు ఉంది సార్. అధికారులకు మేము ఆర్డీఓ గారిని కలితేమంటారు. స్పందించి మాకు ఆల్రెడీ పైన గైడ్లైన్స్ వచ్చినాయి, మీకు ప్రభుత్వ భూమి ఉంది, మేము దాన్ని సర్వే చేయించి మాకు ఎంతవరకు వస్తుందో మీ భూమి కూడా మీకు సెంటు భూమి అవసరం లేదు, మీ 45లో 12 ఎకరాల 10 గుంటలు చూసుకోండి, మీకు కొలిపించుకోండి, మిగతా భూమి మేము మా ఆధీనంలో తీసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా ఆర్డీఓ గారు కూడా స్పందించాలండి. మా ఆర్డీఓతో కూడా మాట్లాడేదంటే మేము కూడా బాట గురించి మేము డిస్కస్ చేయాలని చేస్తామండి. రేపు వెళ్ళిన అధికారిక అఫీషియల్గా వాళ్ళు లెటర్ ప్యాడ్తో మేము తీసుకుపోయి అఫీషియల్గా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సమర్పిస్తాం. ఓకే. ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత అనేక కీలక విషయాలు, ఎందుకంటే చాలా ఆరోపణలు ఉంటాయి, ఆరోపణలో వాస్తవం ఎంత అన్నటువంటి కోణంలోనే ఆర్టీవీ ఎప్పుడైనా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ప్రస్తుతానికైతే ఇక్కడ 45 సర్వే నెంబర్లో కూడా వాళ్ళకు సంబంధించి అంటే యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటే తాత ముత్తాతల నుండి కూడా వస్తున్నటువంటి ప్రాపర్టీ మొత్తం 12 ఎకరాల 10 గుంటల భూమి అనేది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింది. 36వ సర్వే నెంబర్లో కూడా వాళ్ళ భూమి కూడా కొంత ఉంది కాబట్టి అక్కడ 37వ సర్వే నెంబర్లో కూడా వాళ్ళ భూమికి సంబంధించి కొంత ఉంది. అది రోడ్డు వెడల్పు కార్యక్రమంలో దాదాపు ఒక 18 గుంటల దాకా పోయింది కాబట్టి అది ఇక్కడ సమన్వయం చేసే విధంగా ఉండేది. కానీ ఇది 46 సర్వే నెంబర్ అన్నటువంటి విషయం కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఇది కూడా 45 సర్వే నెంబర్లో ఉంటుంది. ఇక్కడ ఒకవేళ చూసినట్టయితే ఇక్కడ మొత్తం మా భూమి ఎంత ఉందో చూసుకున్నట్టయితే అది ఇది కలిస్తే ఇక్కడ రోడ్డు నుండి ఇక్కడ చూసినట్టయితే అంతా ఒకే ఉంటుంది. ఇప్పుడు అధికారులు వచ్చి హద్దులు పెట్టిన తర్వాతనే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హద్దుల నుంచి అటు 45
ఇక్కడ నుండి ఈ రోడ్డు వైపు 46 సర్వే నెంబర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఈ 46 సర్వే నెంబర్ కూడా రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ఇప్పటి వరకు మాకు వెళ్ళడానికి కూడా బాట లేదు కాబట్టి అంతకుముందు 37 సర్వే నెంబర్లో తమ 18 గుంటల భూమి పోయింది కాబట్టి దాన్ని ఇవ్వాల్సిందిగా అప్పుడు నష్టపరిహారం కూడా మాకేం చెల్లించలేదు. కాకపోతే అప్పుడున్నటువంటి అధికారులు మాకు ఒక సూచనలు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి భూమి కూడా మీరే వాడుకోండి అని చెప్పారు. కానీ అది ఓరల్గా మాత్రమే ఉంది, రిటర్న్లో ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకు ఈ 45 సర్వే నెంబర్లకు వెళ్ళడానికి మొత్తం ఇదే దారి కాబట్టి ఈ దారిలో నుండి కూడా వీళ్ళందరూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కొంతమంది గిట్టని వాళ్ళు ఇక్కడ ఆరోపణలు చేశారని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొదటిసారిగా భూభారతి చట్టం కింద ఇక్కడ అధికారులు వచ్చి సర్వే చేసి ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక ఎకరం భూమి అనేది ఇక్కడ చాలా విలువైనటువంటి భూమి, ఎందుకంటే స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ దాదాపు ఎకరానికి 2.5 కోట్లకు పైగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కమర్షియల్ బిట్. రేపు ఏదున్నా సరే, ఏ రోడ్లు వచ్చినా ఏది చేసినా కానీ ఇది ఒక కమర్షియల్ బిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా క్రియాశీలకంగా ఉంది. ఇది గిట్టని కొంతమంది మాత్రమే కొన్ని సూచనలు ప్రభుత్వానికి అలాగే చేసిన తర్వాత తమ భూమి గతంలో 37 సర్వే నెంబర్లో కోల్పోయినటువంటి భూమి కూడా మేము లాస్ అయ్యాం కాబట్టి ఇది కూడా బాటకు వెళ్ళడానికి కూడా మాకు ఇవ్వాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అయితే చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు పంట పొలాలు కూడా మీయేనా బ్రదర్ అవి? మాదే సార్, అది మా పంట పొలం మాదే సార్. మరి హద్దులు అప్పటికి లేవా? లేదు సార్, అది యాక్చువల్గా అద్దులు పెట్టే ముందుకు మనం నారు పోసాం. ఇప్పుడు మీరు తీసినా? లేదు సార్, ఇది బోర్డు కొరకు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ అద్దులు నిర్ధారించిన తర్వాత నారు పోసాను కదా, తర్వాత తీసేసుకో అని చెప్పేసి అధికారులు చెప్తే మేము కూడా అదే వాళ్ళకు సరే అని చెప్పేసాం సార్. మనం వీలు ఉంటే మాకు నారు తీసేసిన తర్వాత ఆ గ్రౌండ్ లోపల మేము ఏమన్నా చేసుకుంటాం సార్. ఇప్పుడు బాట కావాలని మీరు అనుకుంటారు ఒకటి. ఓకే ఓకే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గతంలో ఈ ప్లేస్ ఉన్నంతా వీళ్ళదనే భావించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇవి చూసిన తర్వాత ఇప్పుడు పంట పొలాలు కూడా దీంట్లో వేశారు. ఈ పంట పొలాలు అలాగే కొంత చదును చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇక్కడి నుండి కూడా హద్దులు వాతుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఇక్కడ వాళ్ళ బంధువులకు సంబంధించి కొంతమంది కూడా గిట్టని వాళ్ళు, అంటే ఇది 2 టామ్ అండ్ జెర్రీ లాగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొట్లాడుకొని ఇక్కడ ఇది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఈ పంట పొలాలు వేసిందంతా దాదాపు ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి ప్రాంతమే. ఇప్పుడు ఈ ఏదైతే హద్దులు ఉన్నాయో హద్దులకు ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా దాదాపు 45 సర్వే నెంబర్కి సంబంధించింది. ఇప్పుడు ఇది ఉన్న ఏదైతే పంట పొలాలు బోరు వాటర్ వస్తున్నాయి అంతా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో 46 సర్వే నెంబర్కి సంబంధించింది. ఈ రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 46 సర్వే నెంబరు, అది కూడా అక్కడ నుండి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కొన్ని నిర్మాణాలను కూడా ప్రభుత్వం అధికారులు కూడా వచ్చి కూల్చివేశారు. దీనికి సంబంధించి కూడా ఇది ఒక బోర్డును కూడా ఇక్కడ నాటినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు వచ్చి సర్వే చేసిన తర్వాత కూడా ఇది ప్రభుత్వ భూమి అన్నట్టుగానే ఇక్కడ ఆలోచించారు. మొత్తం దీనికి ఒకటి కాషన్ బోర్డు పెట్టిండ్రు. హెచ్చరిక స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామము సర్వే నెంబర్ 46 ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించడంతో చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి తహసీల్దార్ పేరిట స్టేషన్ గన్పూర్ తహసీల్దార్ పేరిట ఒక బోర్డును కూడా పెట్టారు. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ సర్వే నెంబర్కు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా ఇప్పుడు 46 సర్వే నెంబర్లోకి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ కొంతమంది ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు 37 సర్వే నెంబర్లోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడి నుండి మాత్రం ఇక్కడ కొంత అన్యక్రాంతం అవడంతో ఇక్కడ ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ రాళ్లను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి. కారణం నుండి ఇప్పుడు మన చూస్తున్నటువంటి ఈ ప్రాంతం కూడా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ భూమిలోకే పరిధిలోకి వస్తుంది. ఇదంతా కూడా అన్యక్రాంతం అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కనీలు అనేవి కూడా దాదాపు రోడ్డు మీదకి ఉన్నటువంటివన్నీ కూడా కబ్జా చేశారు. మొత్తం అధికారులు కూడా మొత్తం చదును చేసి ఈ రోడ్లన్నిటికీ సంబంధించి కూడా ఇవన్నీ మొత్తం తీసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళను కూడా చూసినట్టుగా తెలుస్తుంది. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా 46 సర్వే నెంబర్లోనే వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూల్చివేతలు కూడా చేసి ఎకరానికి పైగా ఉన్నటువంటి భూమిని మాత్రం ఇక్కడ 46 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిగా తేల్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ నిన్న ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చి ఇవన్నిటిని కూడా మొత్తం కూల్చేసి ఈ మొత్తం ఈ కార్నర్ ఏదైతే ఇంతకుముందు 46 సర్వే నెంబర్ ఉన్నటువంటి ప్లేస్ కూడా ఆ రోడ్డుకు అటువైపు అలాగే రోడ్డుకు ఇటువైపు ఈ 2 ప్రాంతాలలో కూడా ఇప్పుడు మనం కూల్చున్నటువంటి ఈ కూల్చివేతలు కూడా అధికారులు వచ్చి ఇక్కడ ప్రభుత్వ భూమిని కొంత రక్షించినట్టుగా తెలుస్తుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి ఇక్కడ, కానీ అధికారుల చిత్తశుద్ధితో ఉంటే ఇట్లాంటి భూములు కూడా ఎన్నో బయటపడతాయి. కబ్జాదారుల కబంధ హస్తాల్లో కూడా విలువైనటువంటి భూములు అన్యక్రాంతం అవుతుంటాయి. ఇది దాదాపు అధికారులే వెనుకొండి
కొన్ని నడిపిస్తున్నంతో ఎవరికి బయటికి తెలియదు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు కాబట్టి రెవెన్యూ భూములకు సంబంధించి అధికారులు పూర్తిగా చిత్తశుద్ధితోటి కనుక వ్యవహరిస్తే ఇట్లాంటివి ఇంకా అనేక ఎకరాల భూములు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోట్ల ప్రాపర్టీ కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటి దొంగలను గుర్తించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ పెద్దల పైన ఉంది. భూభారతి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం శివునిపల్లి గ్రామంలో ఎకరం భూమి అన్యాక్రాంతమైంది. దాదాపు 2.5 కోట్ల భూమిని ఇక్కడ అధికారులు గుర్తించి రికవరీ చేసి మళ్ళీ ప్రభుత్వ స్థలంగా ఒక బోర్డు పెట్టి ఇక్కడ మళ్ళీ దీన్ని అన్యాక్రాంతం కాకుండా హెచ్చరికల నోటీస్ బోర్డు కూడా పెట్టినటువంటి సందర్భం. అయితే ప్రస్తుతానికి కూడా అధికారులు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఇంకా అనేక ఎకరాల భూములు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని భూభారతి పేరిట ఇట్లాంటి భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా మీడియాకు సమాచారం అందించారు. కొంతమంది మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆర్టీవీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని కవర్ చేసేందుకు వస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే కబ్జాకు గురైనరో వాళ్ళ అనుచరులతోటి ఆర్టీవీ రిపోర్టర్కు కూడా తీవ్రమైనటువంటి బెదిరింపులు వచ్చాయి. మీ అంతు చూస్తాము, బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మర్డర్ చేస్తాము, మిమ్మల్ని మీ అంతు చూస్తామని చెప్పి కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యే విధంగా అందరూ చూస్తున్నారు. అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాక్షిగా కూడా ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అయినప్పటికీ కూడా ఎవరు మాట్లాడకపోవడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. ప్రస్తుతం ఎవరైతే కబ్జాలకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తన అనుచరులను పురమాయించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కవరేజ్ చేయడానికి వస్తున్నటువంటి మీడియాను కూడా బెదిరించి వాళ్ళ ప్రాణాలకు హాని కల్పిస్తామని చెప్పి డైరెక్ట్గా హెచ్చరికలు ఉన్నాయి. దానికి సంబంధించి రికార్డులు కూడా ఉన్నాయి. ఈ రికార్డులను తీసుకొని ఫోన్ రికార్డును కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇది లైట్ తీసుకోమని చెప్పి చెప్పడాన్ని కూడా దీని వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కవరేజ్ చేయాలని వచ్చినటువంటి రిపోర్టర్లకు కూడా ప్రాణ భయానికి అంటే వాళ్ళకు హెచ్చరికలు వేస్తున్నారంటే మరి ఎందుకు ఈ హెచ్చరికలు? ఇప్పటివరకు మన మీడియాతో మాట్లాడారు, కానీ కబ్జాకు గురి కాలేదు, మా 46 సర్వే నెంబర్ అని చెప్పి ప్రభుత్వ భూమి అని మాకు తెలియదు, 45 సర్వే నెంబర్ అని చెప్పారు. ఒకవేళ నిజంగా వాళ్ళ భూమి అయితే ఈ బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరము, వాళ్ళకి ఏం కడుపు నొప్పి అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నిజాలను నిగ్గు తెలిస్తే బెదిరిస్తారా, చంపేస్తారా అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇలా చేస్తే మాత్రం ఎవరు రిపోర్టర్ కూడా అడుగులకు మడుగులొత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నీతికి నిజాయితీకి నిర్భయంగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఏం జరిగినా కానీ రేపు స్టేషన్ గన్పూర్ రిపోర్టర్కి కానీ ఏ హాని జరిగినా కానీ దీనికి సంబంధించి ఈ శివునిపల్లి గ్రామంలో బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేకపోవడం వెనుక ఆంతర్యం ఏంటనేది కూడా ప్రజలు మాత్రం గుర్తిస్తూ ఉంటారు. ఇప్పటికీ మరొకసారి ఇప్పుడు వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. శివునిపల్లిలో ప్రస్తుతం సర్వే నెంబర్ 46 పై జరుగుతున్నటువంటి రగడ కొంత చిలిచిలికి గానివాలగా మారింది. అధికారులు వచ్చి ఇక్కడ హద్దులు దాటిన తర్వాత మాత్రమే నిజంగా కబ్జాకు గురైందన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతానికైతే శివునిపల్లిలో ఉన్నటువంటి రైతు అలాగే తాజా మాజీ సర్పంచ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితోటి మాట్లాడితే మరింత క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు నిజంగా వారు చెప్తున్నట్టు దీంట్లో ఏమైనా పస ఉందా లేదా, అది తెలిసి తెలియక చేశారా లేకపోతే వాంటెడ్లీ చేశారా ఏందనేది ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మాజీ సర్పంచ్ గారితో. మీరు ఒకసారి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఏమేమి పరిగణలో తీసుకున్నారో, అది ఎప్పటి నుంచి ఇష్యూ జరుగుతుంది? నా పేరు బూర్ల విష్ణు, నేను శివునిపల్లి తాజా మాజీ సర్పంచ్ను. అలాగే ఇందులో ఈ 45, 46 సర్వే నెంబర్లు 46 ప్రభుత్వ భూమి కాపాడడంలో ఫిర్యాదుదారిని కూడా నేనే. ఇందులో 2019 సంవత్సరంలో బూర్ల శంకర్ అనే వ్యక్తి 45లో ఆయనకు పట్టాభూమి ఉంది. ఉన్నప్పటికీ 46 ప్రభుత్వ భూమి అయినప్పటికీ నా భార్య ఎంపీటీసీ అనే ఒక అధికారిని అడ్డు పెట్టుకొని 2019 సంవత్సరంలో ఈ పట్టాభూమితో పాటు ప్రభుత్వ భూమిని కూడా కలిపి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇటు రిజిస్టర్ చేసిన విషయంపై నేను ఒక శివునిపల్లి పౌరుడిగా మా శివునిపల్లి గ్రామ ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు ఇలా ఏది అన్యాయం చేస్తున్నారనే అన్యాయం పైన అప్పటి జనగామ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. జనగామ జిల్లా కలెక్టర్ గారికి 2 సార్లు ఫిర్యాదు చేసిన, అయినప్పటికీ నాకు న్యాయం జరగకపోతే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజావాణి అనే ప్రోగ్రాం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజు
ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇందులో అట్టడుగు వర్గాల వారికి కూడా న్యాయం జరుగుద్దని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సామాన్య రైతు కుటుంబంలో నేను ఈ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ప్రజాభవన్కు నేను నా యొక్క గౌరవ కలెక్టర్ గారి దగ్గర నాకు న్యాయం జరుగుతలేదు, ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన నాకు న్యాయం జరుగుద్దన్న ఒక చిన్న ఆశయంతో నేను 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదుపై అధికార యంత్రాంగం స్పందించి స్థానిక మండల రెవెన్యూ అధికారి గారు మరియు స్టేషన్ గంపూర్ డివిజనల్ రెవెన్యూ అధికారి గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ గారు మరియు మండల సర్వేయర్ గారు 18/6/2025 రోజున వచ్చి ప్రభుత్వ భూమికి పట్టా భూమికి అద్దులు నిర్ణయిస్తామని మోకాపైకి రావడం జరిగింది. వచ్చినప్పుడు 45 సర్వే నెంబర్లో ఆక్రమణదారులైన వారే తిరిగి అధికారులపైకి మా యొక్క పట్టా భూమి ఇక్కడ దాకా ఉందని వారు కొంత అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమని ఆర్గ్యుమెంట్ చేశారంటే వాళ్ళ వాదన ఏమనంటే మా పట్టా భూమి మాకు చూపెట్టినాక మీరు ప్రభుత్వ భూమి తీసుకోండి సార్ అని చెప్పినప్పుడు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి గారు గన్పూర్ గారు ఏమని చెప్పారంటే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగద్దు, మన ప్రభుత్వ భూమి ఒక అంగుళం కూడా పోకూడదు, మీరు ఒక 2 రోజుల సమయం తీసుకున్న మంచిదే కానీ పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి 45 సర్వే నెంబర్ రైతులకు అన్యాయం కాకుండా వారి యొక్క పట్టా భూమి అద్దులు నిర్ణయించిన తర్వాతనే మీరు ఇట్టి విషయాన్ని చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పీల్ తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత. ఎందుకోసం అంటే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కనుక 1-2 సార్లు జాగ్రత్తగా టైం తీసుకున్నా పర్లేదు కానీ మీరు జాగ్రత్త చేయడం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే అని వారు మండల సర్వేయర్ గారు 19/6/2025 రోజున మా యొక్క పట్టా భూమి 45 సర్వే నెంబరు మాతో పాటు వారు ఉన్నారు ఆర్గ్యుమెంట్ చేసిన వ్యక్తుల యొక్క పట్టా భూమి 12 ఎకరాల 10 గుంటలకు అద్దులు చూపించడం జరిగింది. చూపించినాక తిరిగి 20వ తేదీ రోజున అద్దులు నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి 12 ఎకరాల 10 గుంటలు చూపించారు, వాళ్ళకి ఉంది. అందులో మేము కూడా పట్టాదారులమే. 6 ఎకరాల 5 గుంటలు మేము, 6 ఎకరాల 5 గుంటలు వాళ్ళు. మా యొక్క భూమిని చూపించిన తర్వాతనే అదనపు విస్తీర్ణమైన ప్రభుత్వ భూమిని అద్దులు నిర్ణయించడం జరిగింది. ఇటు యొక్క ప్రభుత్వ భూమిలో కూడా గౌరవ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గన్పూర్ గారు నిన్న సాయంత్రం అద్దులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పడడం జరిగింది. నాకు ఈ విషయంలో పూర్తి సంతోషంగా ఉన్నా. ఒకళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కొంతమందికి నా మీద కక్ష ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ భూమిని కాపాడిన ఒక సామాన్య శూన్పల్లి గ్రామం యొక్క చెందిన వ్యక్తి అని నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం స్పందించడం, అధికారులు స్పందించి భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమిని కాపాడడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే. ఇక్కడ ప్రభుత్వం కూడా భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రత్యేకించి కూడా ఆ కాన్సన్ట్రేషన్ పెట్టింది. గతంలో ఇక్కడ శివనపల్లి తాజా మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి ఇక్కడ తను మాత్రం ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో జనగామకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని కూడా 2019లో వెళ్ళి కలిశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత వీళ్ళకు న్యాయం జరగలేదన్నటువంటి ఒక భావన ఉండే. కానీ ఎప్పుడైతే ప్రజాపాలన పేరుతోటి ఇక్కడ అర్జీలు ప్రభుత్వం స్వీకరించిందో అందులో కూడా వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికి కూడా అనేక ఫిర్యాదులు కంటిన్యూగా అందుతున్నటువంటి నేపథ్యంలో కూడా తను ఒక పట్టుదలకు ఒక పరాకాష్ఠగానే నిలిచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అధికారులు కూడా వచ్చి సర్వే చేసి దానికి సంబంధించినటువంటి హద్దులు ఎవరికి వాళ్లకు నిర్ణయించి ఈ 45 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 12 ఎకరాల 10 గుంటల భూమిని వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మిగిలింది కూడా ఇది కబ్జాకు గురైంది అన్నటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పడాన్ని కూడా వీళ్ళు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఎంతో భూములు ఇంకా మనం కాపాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దానికి కూడా ఒక శివనపల్లి గ్రామస్తులుగా నేను ఒక మంచి పని చేసినటువంటి ఒక తృప్తి, అలాగే ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఒక భరోసా కూడా ఏర్పడింది అన్నటువంటి ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఊరు బాగు కోసం నిలబడ్డటువంటి వ్యక్తులకు బెదిరింపులు పడితే మరి వాళ్ళు ఎవరి ఆలోచనలతో పనిచేస్తున్నారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మరికొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. సార్, మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? ఇప్పుడు కూడా దాదాపు కొంత బెదిరింపులు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మాకు ఆయన బెదిరింపులు అనేది ఆయన ఏం పెద్ద మాకేం అది కాదు. ఆయన ఇంటికి ఆయన ఓనర్ కావచ్చు, మా ఇంటికి కాదు ఓనర్. మమ్మల్ని బెదరడానికి మేము అంత చులకనగా ఏం కనబడతలేము.
ఆయనకెంత రైట్స్ ఉన్నాయో సమాజం మీద మాకు కూడా అంతే రైట్స్ ఉంటాయి. ఆయనకెంత పలుకుబడి ఉంటుందో మాకు కూడా అంతే పలుకుబడి ఉంటుంది. ఆయన ఈ బెదిరింపులు బెదిరిస్తే మాకేం భయం కాదండి. ఆయన ఏం చేస్తాడో మేము ఆయన ఏం చేసేదాకా చూస్తాం. ఇప్పుడు యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం ఆ వ్యక్తి గవర్నమెంట్ ల్యాండ్ నమ్మిండు కనుక పట్టా నెంబర్ వేసి గవర్నమెంట్ ల్యాండ్ అది అమ్మేసిండు. ఈ బూర్ల శంకర్ అనే వ్యక్తి గవర్నమెంట్ ల్యాండ్ను అమ్మిండు. ఏది పట్టా భూమి సర్వే నెంబర్ వేసి గవర్నమెంట్ ల్యాండ్ని అమ్మిండు. ఈ బూర్ల శంకర్ అనే వ్యక్తి మహంకాళి విజయ్ కుమార్కి అమ్మిండు. మహంకాళి విజయ్ కుమారు ఏం తెలియని అమాయక ప్రజలకు ప్లాట్లు చేసి గజాన 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ మహంకాళి విజయ్ కుమార్ అనే వ్యక్తి 2019లో 10,000 రూపాయల గజం చొప్పున తీసుకున్నాడు. గవర్నమెంట్ సొమ్మును ఇది నిశ్చితార్థంగా నీళ్ళలో పోసిండు. వాళ్ళ అమాయకులు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకేం తెలియదు. 40 సర్వే నెంబర్ ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. మరి ఈయనకు ఆస్తులు ఉన్నాయి. ఈ మహంకాళి విజయ్ కుమార్కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వ్యాపారం చేస్తాడు. ఈ బూర్ల శంకర్ ఏది ఈయన పొలిటికల్. వీళ్ళ భార్య 3 సార్లు ఎంపీటీసీ. ఈయనకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఆడ 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఈయనకు కూడా ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు ఏం లేకలేరు. అన్ని రకాలు ఉన్నోళ్ళే, అన్ని రకాల ఆరితేరినోళ్ళే. గవర్నమెంట్ సొమ్ముని ఎట్లా కాజేయాలని కాజేసిండ్రు అంతే తప్ప వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళ దగ్గర నుండి స్వాధీనపరచుకోవాలి. వాళ్ళకి ఎవరైతే అమాయకులకు అమ్మిన్లో అట్టి ఆస్తులు అమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే బాధ్యత కోర్టు వారి పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మహంకాళి విజయ్ కుమార్. ఇక్కడ ఇతను చెప్తున్న దాంట్లో ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు స్పష్టత వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆ భూమి ప్రభుత్వ అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పాను, కానీ అంతకుముందే రిజిస్ట్రేషన్ చేసి అమాయక ప్రజలకు కూడా అమ్మినట్టుగా తెలుస్తుంది. గజం 10,000 చొప్పున అమ్మి ఇక్కడ గ్రామంలో ఏమీ లేనటువంటి వాళ్ళకు కూడా అమాయకులకు కూడా అమ్మి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం. ఎవరైతే ఇక్కడ బూర్ల శంకర్ ఎవరైతే ఉన్నారో తను పొలిటికల్గా వాళ్ళ భార్య మాజీ ఎంపీటీసీగా పనిచేసినందుకు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అట్లాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇతను అలాగే ఇంకో మరో మహంకాళి విజయ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ అనేటువంటి వ్యాపారం కొని అమాయకులకు గ్రామస్తులకు కూడా కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. దీన్ని మళ్ళీ రికవరీ చేసి ఎవరైతే ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్నారో వాళ్ళ నుండే మళ్ళీ రికవరీ చేసి ఆ అమాయకులకు ఆ డబ్బులు పంచి ఆ గవర్నమెంట్ నుంచి ఏదైతే ప్రాపర్టీ అమ్మారో అది మాత్రం మళ్ళీ స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ స్థానిక గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ శివనపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరత్నం, RTV వరంగల్. వెంకన్న, RDO స్టేషన్ గన్పూర్. నిన్న కొంతమంది శివనపల్లి గ్రామస్తులు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే సర్వే నెంబర్ 46లో కొంతమంది 46 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అది. అందులో కొంతమంది 45 సర్వే నెంబరు వేసేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, నంబర్ ఏమో 46లో ల్యాండ్ చూపిస్తున్నారని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై ఈరోజు మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, లోకల్ సర్వేయరు, కన్సర్న్డ్ గన్పూర్ సర్వేయరు, తహసీల్దారు, నేను కూడా ఇవాళ స్పాట్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళి సమ్ ఎక్స్టెంట్ చూడడం జరిగింది. సర్వే చేసి ఈ 46 సర్వే నెంబర్లు మొత్తం 34 ఎకరాల ఉంది ల్యాండ్. అది ఒక డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక 14 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళకు తర్వాత కోర్టు కూడా అక్కడే ఇద్దామనుకుంటున్నాం. 34 ఎకర్స్ ల్యాండ్ని సర్వే చేసి ఎలాంటి ఆక్రమణ గురి కాకుండా చూస్తాం. అది మేము సర్వే చేయించి హద్దులు పెట్టిస్తాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.